చాలా డబ్బు ఉంది గవర్నమెంట్ దగ్గర, కానీ విద్య మనలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, మధ్యతరగతి వాళ్ళకి విద్య ఇవ్వకూడదు, పేదలకి విద్య ఇవ్వకూడదు అనే ఒక భయంకరమైన కుట్రలో భాగంగానే ప్రభుత్వాలు ఈ పాఠశాలల్ని నిర్మించడం లేదు. ఒక మొక్కుబడిగా పాఠశాల పెట్టామా అంటే పెట్టామన్నట్టు ఉంది తప్ప నిజమైన పాఠశాలలు లేవు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుపెట్టి కింద పేదవాళ్ళ వరకు కూడా కావలసినటువంటి పాఠశాలలు లేకుండా ఉండడం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇది దేశం మొత్తంలో ఉంది, తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఉంది. సో ఇది ఇంకా ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కాదు. సో మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. నేను వీళ్ళ తరఫు నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. సో మీరు మొక్కుబడిగా ఏదో ఒకటి చెప్పడం కాదు. సో అర్జెంటుగా ఇక్కడ గబ్బిలాలపేటలో గాని రాష్ట్రం మొత్తంలో గాని తెలంగాణ పబ్లిక్ స్కూల్ మీరు పేరేమైనా పెట్టుకోండి, కానీ మాకు మీ పిల్లలు చదివే స్కూల్ ఏవైతే ఎట్లా ఉన్నాయో అలాంటి స్కూళ్లు, పెద్ద స్కూళ్లు బస్సులతో సహా, సో ట్రాన్స్పోర్టేషన్ తో సహా మా పిల్లలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కావాలి. గబ్బిలాలపేట వాళ్ళకి తక్షణమే 2 వారాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి సంబంధించిన పునాది వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.